సో, నెక్స్ట్ కాన్సెప్ట్ టపుల్ ఇన్ పైథాన్. సో, పైథాన్‌లో టపుల్స్ అంటే ఏంటి? సో, ఇది మనకి సెకండ్ డేటా స్ట్రక్చర్. సో, లాస్ట్ వీడియోలో మనం లిస్ట్ అంటే ఏంటో చూసాం కదా! ఈ వీడియోలో టపుల్ అంటే ఏంటో చూద్దాం. టపుల్ అంటే చాలా సింపుల్. టపుల్ అనేవి మనం ఇలాంటి ఒక బ్రాకెట్స్‌లో అయితే రిప్రజెంట్ చేస్తామనమాట. సో, ఈ టపుల్‌లోని మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. అది లిస్టా? లేదా ఇంటిజరా? లేదా స్ట్రింగా? సో, లేదా ఫ్లోటా? ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే మనం ఈ టపుల్‌లో అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మనకి లిస్ట్ లాగే ఉండదు. కాకపోతే లిస్ట్‌కి, టపుల్‌కి తేడా ఏంటంటే లిస్ట్‌లో మనము డేటాని చేంజ్ చేసుకోవచ్చు. టపుల్‌లో మనం డేటాని చేంజ్ చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు ఫిక్స్‌డ్ డేటా ఇచ్చావంటే ఇంకా డేటా అనేది నీకు అలాగే ఉంటది. నువ్వు తర్వాత చేంజ్ చేద్దామన్నా సరే అది అవ్వదనమాట. ఓకేనా? సో, ఇది నీకు లిస్ట్‌కి, టపుల్‌కి తేడా. మిగిలినయి అన్నీ కూడా సేమ్‌గానే ఉంటాయి. సో, ఇవి మీకు ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ అయితే రిప్రజెంట్ చేస్తామనమాట లిస్ట్‌ని. సో, నెక్స్ట్ మనం టపుల్ ఫంక్షన్స్ అనమాట. సో, టపుల్‌లో మనకి ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆపరేషన్స్ అని కూడా అంటారు. ఫంక్షన్స్ అన్న, ఆపరేషన్స్ అన్న ఒకటే. సో, ఇయన్నీ కూడా ఉన్నాయి. సో, ఇది మీరు చదివండి. ఇది మీరు చదివి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీకు చూడడమే బావుంటది. నేను ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తేనే ఓకే. ఈ ఫంక్షన్ ఈ విధంగా వర్క్ అవుతదా? సో, ఈ ఫంక్షన్ ఈ విధంగా పనిచేస్తదని చెప్పేసి మీకు ఐడియా అయితే వస్తది. సో, అందుకే నేను మీకు ఇవైతే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఇక్కడైతే మీకు చాలా క్లియర్‌గా ఇచ్చాను. మొత్తం డేటా అంతా కూడాను. సో, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ప్రాక్టికల్‌గా చూసినప్పుడైతే మీకు ప్రతీది కూడా అర్థమవుతది. సో, ఓకే. ఈ ఫంక్షన్ ఇలా వర్క్ అవుతదని చెప్పేసి. సో, ఇప్పుడు మనం ఏవైతే టపుల్స్ ఉన్నాయో, ఆ టపుల్స్‌ని ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, టపుల్స్ అంటే చాలా సింపుల్. ఇలాగ మనకి ఏవైతే బ్రేసెస్ ఉంటాయి, బ్రేసెస్ మధ్యలోని మనం వాల్యూస్ పెట్టడమే. సో, వన్స్ మనం టపుల్‌లో వాల్యూ పెడితే దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. సో, ఇవన్నీ కూడా మీకు థియరీలో చెప్పాను కదా! ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్‌లో ఏం కాదు. మనకు చాలా తక్కువ ఫంక్షన్సే ఉన్నాయి. సో, ఆ ఒక ఫంక్షన్‌లోనే వాటి యొక్క మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఆ ఫంక్షన్ ఏం వర్క్ చేస్తదని చెప్పేసి ఆ ఫంక్షన్ నేమ్‌లోనే ఉంది. దాని మీనింగ్ అంతా కూడా. సో, ఫస్ట్ మనం టపుల్ క్రియేట్ చేసుకుంటామనమాట. సో, టపుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ తీసుకున్నాను. టీ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని సో, టపుల్ అంటే ఇలా 2 బ్రేసెస్ ఉండాలని చెప్పాగా సో, ఈ 2 బ్రేసెస్ అనేవి నేను తీసుకున్నాను. సో, 10, 20, 30 మళ్ళీ 20 అని చెప్పేసి ఇచ్చాననమాట ఒక డేటాని. సో, ఈ డేటాలోని ప్రింట్ టీ అని చెప్పేసి ఇచ్చాను. అంటే దీన్ని ప్రింట్ చేయమని చెప్పాననమాట. సో, దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో, మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి టపుల్ అనేది ప్రింట్ అయిందనమాట. సో, ఇది నీకు టపుల్ అని ఎలా తెలుస్తది? అంటే చాలా సింపుల్. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైతే ప్రింట్ చేసామో దాని యొక్క టైప్ అనేది మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను టైప్ ఆఫ్ టీ అని చెప్పేసి ప్రింట్ చేశాను. సో, క్లాస్ టపుల్ అంటే ఇది టపుల్ అనే ఫంక్షన్ అని చెప్పిందనమాట. సో, ఇది మనం టపుల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడానా. సో, నెక్స్ట్ ఇక్కడ కౌంట్ ఫంక్షన్ అనమాట. సో, ఇక్కడ నేను ఒక టపుల్ అనేది తీసుకున్నాను. 10, 20, 30, 20, 20 అని చెప్పేసి. సో, ఇక్కడ నేను కౌంట్ ఆఫ్ 20 అని చెప్పేసి అన్నాను. సేమ్ లాస్ట్ వీడియోలో లిస్ట్‌లో కౌంట్ ఎలా వర్క్ అవుతదో ఇక్కడ కూడా అంతే. మనకి ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి మనకి కౌంట్ అనే ఫంక్షన్ ఇస్తదనమాట. సో, ఇక నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసాననుకోండి 3 అని వస్తది. ఎందుకంటే 3 టైమ్స్ ఈ 20 అనేది మనకి రిపీట్ అయింది కాబట్టి. అదే నేను ఇక్కడ 10 అని ఇస్తున్నాను. సో, 10 అని ఇస్తే నాకు 1 టైమ్ అని చెప్పేసి ఇస్తది. సో, నేనిక్కడ 100 అని ఇస్తాను ఇప్పుడు. చూద్దాం. 100 అనే వాల్యూ ఇక్కడ లేదు. మనకు అవుట్‌పుట్ ఏమనిస్తదో చూద్దాం. సో, 0 అని చెప్పేసి ఇచ్చింది. అంటే 100 అనే వాల్యూ లేదు కాబట్టి 0 అని ఇచ్చింది. సో, ఇదనమాట. కౌంట్ ఫంక్షన్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి ఇస్తదనమాట. సో, నెక్స్ట్ ఇండెక్స్ అనమాట. సో, ఇక్కడ నువ్వు టపుల్‌లోని ఇండెక్స్ ఆఫ్ 30 అని చెప్పేసి ఇచ్చావు. అంటే 30 అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో మనకు ఆ ఇండెక్స్ అనేది ఇస్తదనమాట. సో, మనం ఇక్కడ నార్మల్‌గా చూస్తే 30 అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 0, 1, 2 అంటే సెకండ్ ఇండెక్స్‌లో ఉంది 30 అనేది. సో, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేస్తే 2 అని చెప్పేసి రావాలి. సో, 2 అని చెప్పేసి వచ్చింది. సో, నేనిప్పుడు 40, 40 ఏ ఇండెక్స్‌లో ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, ఇండెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి 40 అని రాస్తే నాకు 3 అని చెప్పేసి ఇచ్చిందనమాట. సో, ఇది ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా ఎలిమెంట్ ఏ ఇండెక్స్‌లో ఉందో మనం తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ లెంత్. లెంత్ అంటే నేమ్‌లోనే ఉంది. దాని యొక్క సైజ్ ఎంత అని చెప్పేసి. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి దీని యొక్క లెంత్ 4 అని వచ్చింది. ఎందుకంటే మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ 4 అని వచ్చింది. అదే 100 ఎలిమెంట్స్ ఉంటే లెంత్ 100 అని చెప్పేసి వస్తది. అదే 1 ఎలిమెంట్ అని ఉంటే లెంత్ 1 అని చెప్పేసి వస్తది. సో, నేను ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాను. సో, 2 ఎలిమెంట్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 2 అని వచ్చింది. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని లెంత్ 2 అనమాట. సో, ఈ విధంగా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాలనుకుంటే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ మాక్సిమం అనమాట. సో, మనకి ఏదైతే టపుల్‌లో ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ ఎలిమెంట్స్ అన్నిటిలోని కూడా ఏది మాక్సిమం, ఏది పెద్దది అని తెలుసుకోవాలనుకుంటే,
ఈ మాక్సిమం ఫంక్షన్ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో, నీకు ఇక్కడ 50 పెద్దది కాబట్టి అవుట్‌పుట్‌లో 50 అనేదొచ్చింది. సేమ్ ఇక్కడ మినిమమ్ ఏదైతే టపుల్‌లో ఏది చిన్నదని తెలుసుకోవాలనుకుంటే మినిమమ్ ఫంక్షన్ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ టపుల్‌లో మనకి 10 చిన్నది కాబట్టి సో, 10 అనేదొచ్చింది. సో, నెక్స్ట్ సమ్ ఆఫ్ టీ. సో, టపుల్‌లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ కూడా నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటున్నావు. సో, టపుల్‌లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అప్పుడు సమ్ ఆఫ్ టీ అని చెప్పేసి అంటే 10 + 20 30, 30 + 30 60. సో, అవుట్‌పుట్ 60 అని చెప్పేసి వచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఓ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌ని నువ్వు టపుల్‌లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సో, ఆల్రెడీ నేను ఇది టైప్ కన్వర్షన్స్‌లో చెప్పాను. సో, ఇక్కడ కూడా ఏముండదు. నీకు ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌ని టపుల్‌లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటే టపుల్ అనే ఫంక్షన్‌లోని ఆ లిస్ట్ పెట్టేస్తే నీకు టపుల్‌లో కన్వర్ట్ అయిపోద్ది. సో, చూసారా ఇక్కడ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో 1, 2, 3 అని చెప్పేసి. కానీ అవుట్‌పుట్‌లో మనకి టపుల్ బ్రాకెట్స్‌లోకి వచ్చేసాయన్నమాట. 1, 2, 3 అని చెప్పేసి. సో, ఇది మనకి టపుల్ యొక్క ఫంక్షన్స్ అనేవి మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోని వీటికి రిలేటెడ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.